Bhaktapur. This city, rich in ancient arts, religious values and fabulous cultural traditions. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు భక్తపూర్. అవునండి, నేపాల్ క్యాపిటల్ కాఠ్మండుకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హిస్టారికల్ ప్లేస్ భక్తపూర్ దర్బార్ స్క్వేర్కి అయితే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు భక్తపూర్ ఓల్డ్ సిటీ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ బిల్డింగ్స్ అయితే అద్భుతంగా అయితే ఉంటాయి. అలానే మీకు కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను ఈ ఏరియాలో. కాఠ్మండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఈ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ అని చెప్పొచ్చండి. మనం ఎంట్రీ టికెట్ ఇక్కడే తీసుకోవాలండి అండ్ టూర్ గైడ్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఈ బిల్డింగ్ చూస్తున్నారా, ఇది భక్తపూర్ మున్సిపల్ ఆఫీస్ అండి. లోపలికి అయితే వెళ్తాను, ఇక్కడ చిన్న పని ఉంది. ఈ మున్సిపల్ ఆఫీస్లో డిఫరెంట్ కంట్రీ టైమింగ్స్ అయితే చూడొచ్చండి. ఈ దర్బార్ స్క్వేర్ ఎందుకంటే ఫేమస్, ఇక్కడ రాయల్ ప్యాలెస్ అయితే ఉంటుందండి అండ్ క్వీన్ స్విమ్మింగ్ పూల్, ప్రాచీన కట్టడాలు అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. మామూలుగా అయితే ఉండదు ఆర్కిటెక్చర్. చూసారు బ్యాక్ సైడ్ ఇదంతా నడుచుకొని వచ్చాను పైకి. సూపర్గా అయితే వ్యూ ఉంది. ఇప్పుడైతే నేను ఇటువైపు అయితే వెళ్తున్నాను. ఇలా అయితే మనం వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే వాల్స్ అన్ని మెరూన్ కలర్లో చాలా బ్రైట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒక చరిత్ర కలిగిన ప్రాంతంగా మనకైతే కనిపిస్తుంది. చూస్తున్నారు ఈ స్టెప్ వెల్, ఇది 15 అడుగుల స్టెప్ వెల్ అండి. అలానే ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఈ దర్బార్ స్క్వేర్ ఏరియా మొత్తం 6.65 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. దర్బార్ స్క్వేర్కి వెళ్తున్న దారిలోనే మరో దేవతామూర్తి కూడా ఉన్నారండి. ఈ ప్లేస్ అంతా దేవుని ప్రదేశంగా చెప్తారు. అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కి ఆర్చ్ లోపలికి అయితే వెళ్ళాలి. దర్బార్ స్క్వేర్ దగ్గర నేపాల్ ఫ్లాగ్స్ అయితే అమ్ముతున్నారండి. ఎక్కువగా ఫారినర్స్ అయితే వస్తారు కదా. ఫైనల్ గా మనం హిస్టారికల్ దర్బార్ స్క్వేర్ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ భక్తపూర్ దగ్గరికి 320 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారు పర్ హెడ్ కి. అది కాకుండా లోకల్ గైడ్ అయితే ఉంటారు, వాళ్ళకి ఒక టీం కూడా ఉంటుంది. వాళ్ళు 1200 అయితే చెప్పారు ఇండియన్ కరెన్సీ. సో మనం బార్గెన్ అయితే చేసాం. ఫైనల్ గా 800 కి మేము మాట్లాడుకుని ఆ గైడ్ ని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఈ ప్లేస్ ఉంది కదా, చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది. దీన్ని హెరిటేజ్ సిటీగా కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ భక్తపూర్ నేపాల్ రాజ్యానికే రాజధాని. ఇక్కడ ఉన్న పురాతన కట్టడాలన్నీ 14th 15th సెంచరీలకు అయితే సంబంధించినవని తెలుస్తుంది. అండ్ ఆ కాలంలో మల్లా రాజులు అయితే పరిపాలించేవారు. మనం చూస్తున్న ఈ స్క్వేర్ టెంపుల్ గోపీనాథ్ కృష్ణ టెంపుల్. ఈ టెంపుల్ ని 17వ శతాబ్దంలో మల్లా రాజులు నిర్మించారండి. అయితే ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ స్క్వేర్ టెంపుల్ కి 4 వైపులో దర్శించుకుంటే పూరి జగన్నాథ్ టెంపుల్, రామేశ్వరం టెంపుల్ తమిళనాడు, ద్వారకా టెంపుల్ గుజరాత్ అండ్ బద్రీనాథ్ టెంపుల్ 4 టెంపుల్ అయిన చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసినట్లని ఇక్కడ భక్తుల నమ్మకం. మనం చూస్తున్న ఈ 3 ఫ్లోర్ బిల్డింగ్ పేరు 55 విండో ప్యాలెస్ అయితే అంటారండి. దీనికి 55 తలుపులు అయితే ఉంటాయి. ఈ దర్బార్ స్క్వేర్ కి ఫారినర్స్ అయితే చాలా మంది అయితే వస్తున్నారండి. వర్కింగ్ డేస్ లో కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడ ఉన్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఆర్ట్ మ్యూజియం అయితే ఉందండి. దీన్ని సింహద్వారం అని కూడా పిలిచేవారంట. ఈ ఆర్ట్ మ్యూజియం లో చారిత్రక విగ్రహాలు, 4-8 శతాబ్దాల కాలం లాంటి లచ్చవి ఆర్ట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ద్వారానికి 2 వైపులా మనం చూసుకుంటే హనుమంత్ భైరవ ఇంకా నరసింహ స్టాట్యూస్ అయితే చూడొచ్చు. మనం చూస్తున్న ఈ టెంపుల్లో నృత్యవత్సల అనే దేవతను అయితే పూజిస్తారండి. భూపతేంద్ర మల్ల 18వ శతాబ్దంలో ఈ టెంపుల్ని నిర్మించారంట. కాఠ్మండ్లో ప్లేగ్ వ్యాధి బాగా వచ్చినప్పుడు ఈ దేవత కాపాడిందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ని లోహందేగా లేదంటే స్టోన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మాట్లాడుతున్న మల్లా వంశరాజు భూపతేంద్ర మల్ల స్టాచ్యూ అండి. ఈ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ కి ఈ స్టాచ్యూ యూనిక్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ దర్బార్ స్క్వేర్ రాజ్భవన ప్రవేశ ద్వారం అండి. ఇది చూస్తున్నారు కదా, మాస్టర్ పీస్ స్ట్రక్చర్, డిఫరెంట్ సింబల్స్, దేవతల అవతారాలు కానీ, యానిమల్స్ అండ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ప్రాచీన కాలానికి సంబంధించిన స్టైల్లో ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు రాజ్భవన ప్రవేశ ద్వారం నుండి లోపలికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత రాజు గారి గది అయితే ఉంటుంది. అందులోకి అయితే మొబైల్ ఫోన్స్ అయితే అలో అయితే ఉండదు. ఈ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు సెక్యూరిటీ అయితే ఫుల్గా చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారండి.
గోల్డెన్ గేట్ లోపలికి వచ్చిన తర్వాత ప్యాలెస్ పక్కనే ఈ రాయల్ బాత్ అయితే ఉంటుందండి. దీన్ని చూస్తున్నారు కదా, నాగపోకరి అంటారు. చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మీరు చూసుకుంటే ఈ పాండ్ చుట్టూ స్నేక్స్ తో చుట్టేసినట్లు, కార్నర్స్ లో పడగెత్తినట్లుగా చాలా క్రియేటివ్ థాట్స్ తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. దీన్ని జీతామిత్ర మళ్ళా 1678లో చిన్న కొలంలో ఇలా నిర్మించారండి. దీన్ని ఇతి కూడా అంటారు. నవారీ ఆర్కిటెక్చర్ అద్భుతం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. దీని లోపలికి వాటర్ రావడానికి ఇక్కడ టెక్నికల్గా హోల్ అయితే ఉంటుంది. మనం పాండ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, కిందకైతే వెళ్దాం. చూస్తున్నారు కదా, దీని నుండి వాటర్ అయితే వస్తుంది. దీని మీద ఒకప్పుడు గోల్డెన్ లేయర్ అయితే ఉండేది. ఈ హిస్టారికల్ దర్బార్ స్క్వేర్ని హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తించిందండి. కెమెరా అనేది ప్యాలెస్ లోపలికి అయితే ఎలో లేదు. ఆ పక్కన రాయల్ బాత్ అయితే మీకు చూపించాను. ప్యాలెస్ కూడా చాలా బాగుంటుందండి. టెక్నికల్ స్కిల్స్ తో డోర్ లాకర్స్ కానీ అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ దర్బార్ స్క్వేర్ లో ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే ఎవ్రీ స్టెప్ ఈ స్పెషల్ గానే అనిపిస్తుందండి. చాలా సర్ప్రైజ్ గా అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ కూడా చాలా బాగుంటుందండి. సుకుల్ధర బజార్ అని. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ దగ్గర నుండి జ్యువెలరీ వరకు చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చాలా మంది బార్గెన్స్ చేసుకుని ఐటమ్స్ పర్చేస్ చేసుకుని వెళ్తుంటారండి. ద మోస్ట్ ఐకానిక్ స్ట్రక్చర్ ఇన్ ద భక్తపూర్ అని అయితే చెప్పొచ్చండి. జ్ఞాతపోల టెంపుల్ మీరు చూస్తుంది వర్తబుల్ స్ట్రక్చర్. ఇక్కడ చూసుకుంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వర్క్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్ ని 18వ శతాబ్దంలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఈ టెంపుల్ లో దేవత సిద్ధలక్ష్మిని అయితే పూజిస్తారండి. అండ్ అందరికీ ప్రవేశం అయితే ఉండదు టెంపుల్ లోపలికి. ఓన్లీ అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఫైనల్ గా ఈ భక్తపూర్ దర్బార్ స్క్వేర్ గురించి చెప్పాలంటే రాజా భూపతేంద్ర మల్ల తన రాజ్యం వైపు ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోయినంత ఫ్యాంటాస్టిక్ ఆర్కిటెక్చర్ తో ఈ దర్బార్ స్క్వేర్ ని నిర్మించారండి. అండ్ యునెస్కో ఈ ప్రాంతాన్ని 1979లో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. హిస్టారికల్ ప్లేసెస్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్లేస్ ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చండి. వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. జై హింద్.